హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు కూల్గా పైనాపిల్తో జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. అలాగే పైనాపిల్ని కూడా ఈజీగా ఎలా కట్ చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో చూద్దాము. చాలా సింపుల్గా ఈ జ్యూస్ అన్నది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బయట కొనేదానికన్నా మనం ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా పైనాపిల్ని ఎలా కట్ చేసుకుందామో చూద్దాము. పైనాపిల్ బాగా ముగ్గిందై ఉండాలి మనకు జ్యూస్ చేసుకునేటప్పుడు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ముందుగా ఇలా సైడ్ ఉన్న ముచ్చుకొని తీసేసుకుని రెండు వైపులను కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులను ఈ పైనాపిల్ని కట్ చేసుకున్న తర్వాత మనం ఈ పైనాపిల్ని పైనుంచి ఇలా చాక్తో ఇలా కట్ చేసుకోవాలి. పైనాపిల్ని చాక్తోనే కట్ చేసుకోవాలి, పీలర్తో అలా కట్ చేసుకోవడానికి అవ్వదు. కొద్దిగా లోపలగానే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ పైన ఈ లేయర్ అంతా కూడా బాగా స్కిన్ వచ్చేస్తుంది. ఇలాగే పైనాపిల్ని అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా మధ్యలోకి ఇలా కట్ చేసుకుని తర్వాత వీటిని రెండు భాగాలుగా చేసుకుని మధ్యలోనున్న ఈ లేయర్ని తీసేసుకోవాలి. అది జ్యూస్ చేసుకోవడానికి పనిచేయదు. అందుకని ముందుగా ఇలా కట్ చేసుకుని ఈ మధ్యలో ఉన్న ఈ పార్ట్ని తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్ట్రైట్గా మనకు వచ్చేస్తుంది. అది బాగా థిక్గా ఉంటుంది, అందుకని జ్యూస్కి పనిచేయదు. ఇలాగే మధ్యలో ఉన్న పార్ట్ని అంతా తీసేసుకుని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీ జార్లో నలిగేటట్టుగా ఉండేటట్టుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకుని పైనాపిల్ ముక్కల్ని మనం ఒక బ్లెండర్లో వేసేసుకోవాలి. ఒక బ్లెండర్ తీసుకుని అందులోకి ముందుగా పైనాపిల్ ముక్కలు వేసుకుని ఏమీ వేయకుండా ముందు ఓన్లీ ఈ పైనాపిల్ పీసెస్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడు బాగా బ్లెండ్ అవుతాయి. ఇప్పుడు ముందుగా ఒకసారి ఇదంతా కూడా బాగా నలిగేటట్టుగా ఒక 5 సెకండ్స్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా ముగ్గిన పైనాపిల్ కాబట్టి ఈజీగానే బ్లెండ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనకు కావాల్సిన ఐస్ క్యూబ్స్ వేసుకుని తర్వాత ఒక పైనాపిల్కి 1 కప్పు పాలను వేసుకోవాలి. పాలను కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకుంటే బాగుంటుంది. తర్వాత స్వీట్నెస్ని బట్టి పంచదారని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటినీ కూడా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని అందులోకి స్ట్రైనర్ పెట్టుకుని అందులోకి ఈ జ్యూస్ని వేసుకోవాలి. మనం పైనాపిల్ జ్యూస్ ఎప్పుడు అయినా కూడా ఇలా వడబోసుకోవాలి, ఎందుకంటే ఇందులోని పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. అది మనకు తాగేటప్పుడు అంత టేస్ట్గా ఉండదు. అందుకని ఇలా వడబోసుకుని తాగితే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా పీచు ఎంత వచ్చిందో. పైనాపిల్ జ్యూస్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్కి బాగా పనిచేస్తుంది. ఒకవేళ పంచదార ఇష్టం లేదనుకుంటే ఓన్లీ తేనె వేసుకుని కూడా చేసుకోవచ్చు. చూసారా పిప్పి ఇలా వచ్చింది, అది పక్కకి తీసేసుకుని ఇప్పుడు ఈ జ్యూస్ని సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకోవడమే. సర్వింగ్ గ్లాసెస్ తీసుకుని మరలా కావాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని తర్వాత ఈ జ్యూస్ని ఫిల్ చేసుకోవడమే. అంతేనండి, పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా బయట కొనే అవసరం లేకుండా ఇలా పైనాపిల్ని తెచ్చుకుని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.